सस्यश्यामलां वन्दे मातरम् श्यामलां वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां वन्दे मातरम् శిరసున మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కళ ఇది జెండా ఎగిరేటి రోజు, భారత రాజ్యాంగం అమలైన రోజు, గాంధీ నెహ్రూ త్యాగాల బాట, భారతీయులందరం ఒకటిగా ఉంటాం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పింది అమ్మాయి. ఈరోజు గణతంత్ర దినోత్సవము మనమందరము ఒకటిగా కలిసి ఉండాలి, సరేనా? ఇక్కడికి వచ్చినటువంటి టీచర్లందరికీ మరియు పిల్లలందరికీ భారత గణతంత్ర దినోత్సవ 77వ శుభాకాంక్షలు. మీకు అందరికీ బాగా ఉండాలని ఇప్పుడు సరైన స్వేచ్ఛతో కూడిన వాతావరణంలో బాగా ఉండాలని ఇక్కడికి వచ్చేసినటువంటి టీచర్స్ కి మరియు విద్యార్థులందరికీ భారతదేశ గణతంత్ర 77వ దినోత్సవ శుభాకాంక్షలు పాఠశాల తరపున మీ అందరికీ. ఓకే, రక్షించడం జరిగింది. రాజ్యాంగ రచన కొరకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. జనవరి 26న 1950న మన రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనం స్వేచ్ఛగా జీవించడానికి ప్రాథమిక హక్కు కల్పించి ప్రతి భారతీయునికి రక్షణ కల్పించి మన వంతు కృషి చేయడం ప్రతి భారతీయుని బాధ్యత. ఈ పండుగ దినాన భరతమాతకు ప్రమాణం చేద్దాం. మనమందరము దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం కృషి చేద్దామని ఆశిస్తూ నా తోటి స్నేహితులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భరతమాతకు జై. మన స్వాతంత్రం వచ్చి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో. తర్వాత డాక్టర్ బి అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు. అది ఎప్పుడంటే నవంబర్ 26, 1949లో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ తర్వాత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకున్నది జనవరి 26, 1950లో. అప్పటి నుండి మనం లెక్క పెట్టుకుంటే 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలో మనం అడుగు పెట్టాం. రాజ్యాంగం అంటే ఏందో మీకు అర్థమవుతున్నారు. ఒకటి ఏది, మన ఇంట్లో మన పెద్దలు ఉన్నారు,
అరే నాయన మనం ఇట్లా నడుచుకోవాలా, ఇట్లా మనం స్కూల్ పోవాలా, ఇట్లా చదువుకోవాలా, చదువుకున్న తర్వాత ఇంకా పెద్ద క్లాసులకి మనం ఆలగడ్డ పోవాలా, తర్వాత నంద్యాల పోవాలా, హైదరాబాద్ పోవాలా, మన ఉద్యోగాలు చేసుకోవాలి అంటే మనకు ఒక పద్ధతి నేర్పుతారు. అట్లే మనకి డాక్టర్ బి అంబేద్కర్ గారు మన దేశాన్ని ఎట్లా నడుపుకోవాలి. బ్రిటిష్ పాలన ఉన్నారు, ఇంతకుముందు రాక్షసులు ఉన్నారు బ్రిటిష్ వాళ్ళందరితో వాళ్ళ పరిపాలనలో మనం నడుస్తూ ఉన్నాం. వాళ్ళ నుండి మన పెద్దలు మన డాక్టర్ బి అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఏం చేసినారంటే వాళ్ళ నుండి పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత మన స్వేచ్ఛ వాయువులతో సూర్యుని చూపడతా ఉంది. మధ్యలో ఏముంది? వైట్ అంటే ఏంటంటే శాంతికి ప్రతీకం. అంటే మనం అందరం శాంతిగా స్వేచ్ఛగా ఒకరికొకరి కలహాలు లేకుండా ఒకరికొకరు పట్టుకోకుండా మనం ఆ విధంగా నడుచుకోవాలి. కింద ఏముంది? గ్రీన్. మన భూమి మీద ఏముంటుంది? పంట ఉంటుంది. అంటే ఆకుపచ్చ రంగులో పంటలు కలకలలాడాలని. ఆ 3 రంగులు ఏదో గుర్తుందా? మళ్ళీ ఎప్పుడన్నా అడిగినా చెప్పాలి, దారిలో కనపడతాయి. మధ్యలో ఒకటి చక్రం ఉంది, అశోక చక్రం. అశోక చక్రంలో ఎన్ని గీతలు ఉన్నాయి? 24. గుడ్. ప్రతి ఒక్కరు నచ్చినారైతే ఎక్కువ ఉన్నాయి చూడండి, ఇంక 26. మనకు ప్రైజెస్ ఇచ్చి మన పాఠశాల అంటే నేను ఆయన పోతాను. ఆయన ఒక మాట అన్నాడు, సార్ మీరు రాకపోయినా కూడా నేను బడికి వస్తాను సార్, ఎందుకంటే నాకు నా బడి అంటే ఇష్టం సార్. ముఖ్యంగా మీరంటే కాదు సార్, మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పి ఆయన అంత మాట అనేసారు. మీరంటే ఇష్టం లేదు సార్, మా పిల్లలంటే నాకు ఇష్టం సార్, మా బడి పిల్లలు సార్ వాళ్ళు. మీరు పిలవకపోయినా నా ఇంటికి నేను వస్తాను సార్ అని చెప్పి ఆయన పదే ఆ మాట అంటే అరే అందుకే చూడండి. I promise to respect our national flag, help others and keep our country clean. I am proud to be an Indian. Today is 26th January. Today is our Republic Day. We shall a very happy Republic Day. Republic Day is our national festival. 26th January 1950 our Constitution came into place. We should respect our Constitution. I love the country very much. గారికి, తోటి ఊరంపల్లె పెద్దలకు, తోటి వారందరికీ, ముఖ్యంగా మీకందరికీ నేటి బాలలే రేపటి పౌరులు. మీరందరూ బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని, బాగా దేశానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఇళ్ళ దగ్గర కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మీకు మంచి పేరు తెచ్చు, అదేవిధంగా స్కూల్కి కూడా మంచి పేరు తెచ్చి మన ఊరి భవిష్యత్తు బాగా నిలబెడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భారత్ మాతాకి జై. వేదికను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మేడం గారికి, అలాగే మన గ్రామ పెద్దలు గౌరవం వెంకటరామరెడ్డి అన్న గారికి, మామ గారికి, సార్లకు, విద్యార్థులందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ ముందుగా 77వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనకు రాజ్యాంగం రూపొందించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు రాజ్యాంగం పట్ల కొన్ని నియమాలు, పద్ధతులు అవన్నీ నేర్పించినారు. దాన్ని అనుసరించి మీరు దాన్ని ఫాలో కావాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాను. మీ అవకాశం ఇచ్చేటువంటి సార్ గారికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరి సార్కి గుడ్ మార్నింగ్ సార్. నా తోటి ఉపాధ్యాయులకు గుడ్ మార్నింగ్ సార్. పిల్లలు మీకు గుడ్ మార్నింగ్ అన్న మంచి ఆశీస్సులు. ఈరోజు నాకు తెలుగు రాదు సార్, వచ్చిన కార్తీ చెప్తాను.
ఈరోజు గణతంత్ర దినోత్సవము 77వ దినోత్సవం జరుపుకుంటున్నామా. ముఖ్యంగా ఏమంటే ఫస్ట్ మీరు పిల్లలు ఏమి తెలియని వయస్సు మనది. అందుకే 2 మాటలు నేర్చుకోండి నాతో. 2 ముఖ్యంగా ఫస్ట్ ఇంటికాడ అమ్మ నాన్న మాట వినండి, తర్వాత బడిలో టీచర్స్ మాట. అంతే చాలుమా. ఈ 2 మాటలు. ఎలా అనుకుంటారా? మీ అమ్మ నాన్న మీ మంచి కోసం చాలా చెప్పారు. అందుకే అమ్మ నాన్న మాట అన్ని మాటలు వినాల. తర్వాత బడికి వచ్చినప్పటి నుంచి బడి నుంచి ఇంటికి పోయే వరకు టీచర్స్ మాట వినాలమ్మా. ఈ 2 మాటలు వింటే ఇంకా మీది లైఫ్ సూపర్ మా. ఐ గ్యారెంటీ. ఎందుకంటే మీకు తప్పించుకునే వాళ్ళే ఇల్లేమ్మా. మీకు అమ్మ నాన్న ఇంటి వరకు, బడి వరకు టీచర్స్. ఇంటి వరకు ఏమైనా మీకు డౌట్ వస్తే మీరు ఈడంతా చెప్పండి మీ అమ్మ నాన్నతో, ఇది నాకు ఇబ్బంది ఉంది, నాకు క్లారిటీ ఇవ్వండి. బడి వచ్చినప్పుడు ఏ డౌట్ అయినా సరే టీచర్స్ గారికి కనుక్కొని క్లారిఫై చేసుకొని నేర్చుకోండి మా. ఈ 2 మాటలు. ఇంకా ఒక పుస్తకం పెట్టుకోండి. ఈ రోజు అమ్మ నాన్న మాట విన్నామా లేదా అది కనుక్కోండి. ఒకవేళ మీకు తెలియకుండా ఎప్పుడు చేసినా కూడా అప్పుడు ఆ క్షణం మీ అమ్మ నాన్నకి సారీ చెప్పండి మా. రాత్రి అయినా సరే అనారోగ్య కారణంగా ఆ పాప చనిపోయింది. ఆ పాప గుర్తు కోసం మీరందరూ గుర్తుంచుకునేలాగా టీచర్ని గుర్తుంచుకోవాలా, ఆ పాపను గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో రమాదేవి టీచర్ ఏం చేసిందంటే మీలో మంచిగా చదువుకునే పిల్లలకి నా కూతురు పేరు మీద గిఫ్ట్ ఇవ్వండి అని సరళంగా చెప్పింది. ఎవరి పేరు మీద ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చేది మీకు తెలుసా? చెప్పండి. అనూష పేరు మీద. ఎవరి కూతురు? రమాదేవి మేడం కూతురు. మీరు ఈ బాక్సుల పేరు కూడా రాసి ఉంది అనూష అని. ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి. ఈ బాక్స్ ఎప్పటికి కూడా మీరు ఇంట్లో పక్కన పడేయకూడదు. ఈ బాక్స్ ఎక్కడికైనా పోయిందంటే మీ అమ్మ నాన్నని అడగాల, మా అనూష వాళ్ళ బాక్స్ ఏదేని. సరేనా? ఇప్పుడు ఎవరు మంచిగా చదువుకునే ఎవరో మేడం పేరు పిలుస్తుంది, వాళ్ళు వచ్చి ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. Vande Mataram, Vande Mataram, Vande Mataram.